హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇవాల్టి వీడియో ఏంటంటే థంబ్‌నెయిల్ చూడగానే మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. అవునండి. మేము ఆ దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకుందామని 1 మంత్ నుంచి అనుకున్నాము. సో, అది ఈ దసరాకైతే కుదిరింది. సో, ఈ వీడియోలో మేము దసరా రోజు అమ్మ దర్శనం ఎలా చేసుకున్నామనేదొకటి, సో ఎన్నింటికెళ్ళాం, మాకు ఎన్ని గంటలు పట్టింది, దసరా రోజు మేము ఎక్కడెక్కడికెళ్ళామనేది ఈ వీడియోలో క్లియర్‌గా మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో చూసే విధంగా యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది. సో, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బైక్ మీద అయితే విజయవాడకు స్టార్ట్ అయిపోయామండి. అసలు మేము విజయవాడకు వెళ్దామని దసరాకు 1 మంత్ నుంచే అనుకున్నాము. సో, వెళ్ళాలి అని డిసైడ్ అయ్యామో లేదో దసరాకు 3 డేస్ ముందనుకుంటా మా వారైతే మనం దసరాకు వెళ్ళడం లేదు, ఇంకెప్పుడైనా వెళ్దాంలే అని అన్నారనమాట. ఎందుకు అని అడిగితే మా ఓనర్ వాళ్ళ బాబుకి హెల్త్ బాగోలేదు. సో, నేనైతే షాప్‌లో ఉండాలి, వెళ్ళడం కుదరదు అని అన్నారండి. ఇంకా అప్పటి వరకు అమ్మ దగ్గరకు వెళ్తున్నాం అనే ఆనందంలో ఉన్న నేను సడెన్‌గా మూడ్ ఆఫ్ అయిపోయాను. ఏమైందో తెలియదు గానీ అక్టోబర్ 1 వెళ్దాం రెడీ అవ్వు మా వారు అన్నారండి. కుదరదు అన్నావు కదా! ఇప్పుడేంటి అని అడిగితే వాళ్ళ ఓనర్ లాస్ట్ మినిట్‌లో గుడికి అంటున్నారు కదా! వెళ్ళిరండి అని చెప్పారంట. సో, అమ్మ అనుగ్రహం ఉంటే తానే మనల్ని రప్పించుకొని ఆ తల్లి దర్శనం వీక్షించేలా చేస్తుంది. ఇదైతే ఖచ్చితంగా నిజమండి. మేమైతే హైవే రోడ్ మీద వెళ్తుంటే ట్రాఫిక్ అసలు మామూలుగా లేదు. చూడండి మీరే ఎన్ని వెహికల్స్ ఆగాయి ఇక్కడ. ఇక్కడ చూస్తున్నారు కదా కృష్ణా బ్యారేజ్ వద్ద నీళ్లు ఎంత ఫోర్స్ మీద వస్తున్నాయో. ఇక్కడ కనిపిస్తున్న ఆలయం శనైశ్వర స్వామి వారి ఆలయం అండి. నేను వీడియోస్ తీస్తున్నానని మా వారైతే బైక్ ఆపి మరీ తీసుకో ఇంకా వీడియోస్ అని అన్నారు. అసలు మేము ఎవరింటికి వెళ్తున్నామంటే మా హస్బెండ్ వాళ్ళ బావ వాళ్ళు విజయవాడలోనే ఉంటారు. వాళ్ళు నవరాత్రులు స్టార్ట్ అయిన వెంటనే మా వారికి కాల్ చేసి మరీ అడిగారంట అమ్మాయిని పిల్లల్ని తీసుకురా అని. సో, మేము ఇప్పుడైతే వాళ్ళ ఇంటికే వెళ్తున్నాము. వాళ్ళ ఇంటికే వెళ్తున్నాం అని చెప్పావు కానీ వాళ్ళు ఎక్కడుండేది అనేది చెప్పలేదు కదా! వాళ్ళు ఉండేది భవానీపురంలో అండి. సో, అందుకే ఈ రూట్‌లో వెళ్తున్నాము. ఇక్కడ నుంచి చూస్తే టెంపుల్ కనిపిస్తుంది. మీకు కనిపించడానికి జూమ్ చేస్తున్నాను చూడండి. అమ్మ స్థావరానికి వచ్చామనే ఆనందం పక్కన పెడితే అమ్మని ఎప్పుడెప్పుడు చూస్తానా అనే ఎక్సైట్మెంట్‌గా ఉందన్నమాట. ఇక్కడ హైవే మీద నిలబడి బ్యారేజ్ వైపు చూస్తుంటే కృష్ణమ్మ ఆ దుర్గమ్మ తల్లి ముక్కుపుడక అందుకోవాలని ఎంతగా కేరింతలు కొడుతుందో చూడండి. నాకైతే భలే ఆనందంగా అనిపించింది. ఇక్కడ చూసినట్లయితే భక్తులు అమ్మ దర్శనం కోసం అయితే వచ్చారు. వీరిలో భవానీలు అయితే ఎక్కడ చూసినా ఎరుపు రంగు దుస్తుల్లో మనకు కనిపిస్తూ ఉన్నారు. ముందు రోజు నైటే ఇలా ఉంటే దసరా రోజు ఆ తల్లి దర్శనం కోసం ఇంకెంతమంది భక్తులు వస్తారో మీరే ఆలోచించండి. మా బాబాయ్ వాళ్ళు కూడా బెజవాడలోనే ఉంటారండి. వాళ్ళేమో మహానాడులో ఉంటారు. సో, ఆ బ్యారేజ్ మీద నుంచి వద్దామంటే అటు నుంచి ఎవరిని రానివ్వడం లేదంట. కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తుందని. ఇంకా అక్కడి నుంచి రావాలంటే చాలా దూరం అని భవానీపురం అయితే వెళ్తున్నాము. ఫైనల్‌గా రీచ్ అయిపోయామండి. ఎర్లీ మార్నింగ్ 4:30కి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం. భవానీపురం నుంచి కొమ్మరిపాలెం రోడ్డుకి బైక్ మీదే వచ్చాము. మా వారు డ్రైవ్ చేస్తుంటే నేను మా వదిన అయితే బ్యాక్ సైడ్ కూర్చున్నామండి. మా పాప ఏమో ఫ్రంట్ సైడ్ కూర్చొని వాళ్ళ డ్యాడీకి రూట్ చూపిస్తుందనమాట. బైక్ కుమ్మరిపాలెం స్టాప్ వద్ద పెట్టేసి స్టార్టింగ్ లైన్ దగ్గరికి అయితే వచ్చాము. ఎర్లీ మార్నింగ్ ఫ్రీగా ఉంటుందిలే క్యూ లైన్ అని అనుకుంటే ఫుల్ క్రౌడ్‌తో ఉందన్నమాట. మాకు దర్శనం అయ్యేసరికి 11 ఆర్ 12 అవుతుందని అనుకున్నాము. పోలీసు వాళ్ళైతే అక్కడక్కడ ఉండి భక్తులకు ఎటువంటి తొక్కిసలాట లేకుండా 50 మెంబర్స్‌ని పంపించి ఒక తాడైతే బ్యాక్ సైడ్ వాళ్ళకి అడ్డంగా పెడుతున్నారు. 3:00 నుంచి క్యూ లైన్ల దగ్గరకు భక్తులు మరియు భవానీలు అయితే వచ్చారు. మేము క్యూలోకి వచ్చేసరికి 4:45 అలా అయిందండి. ఇక్కడ క్యూ లైన్‌లో భక్తుల కోసం అయితే పైన పట్టతో కర్రలకి క్లాత్‌తో కొంచెం గట్టిగా ముడేశారనమాట. నేను మా పాపనైతే పడుకోబెట్టాను. భక్తులైతే ముందుకు వెళ్ళే కొద్దీ జై భవాని జై భవాని అనే స్లోగన్‌తోనే ముందుకెళ్తున్నారనమాట. ఆ అమ్మాయి మనల్ని నడిపిస్తుందనే ఒక ఆలోచనతో. ఫైనల్‌గా కొండ దగ్గరికైతే వచ్చేసాము. మేము కొండ దగ్గరికి వచ్చేసరికి 8:45 అలా అయిందండి. అయినా భక్తులైతే క్రౌడింగ్ అసలు తగ్గనే లేదు. మా పాప అయితే దర్శనం అయిపోయేలోపు ఏడిపిస్తదేమో మమ్మల్ని ఎత్తుకో ఎత్తుకో అని గాలి లేక కొంచెం బాగా విసిగిచ్చిందండి. సో, ఎలాగైతేనే మేము దర్శనానికి అయిపోయేలోపు కాసేపు ఆడుకుంటూ, కాసేపు పడుకొని, కాసేపు తింటూ అలా ఎంజాయ్ చేసింది తను కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది హంసవాహనం అండి. ఈ వాహనంపై దసరా రోజు సాయంత్రం 5:30 గంటలకు అమ్మవారిని తీసుకెళ్లి ఊరేగింపు చేస్తారంట. ఫైనల్‌గా కొండ అయితే ఎక్కేసి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి. కొండ ఎక్కేటప్పుడు కొన్ని క్లిప్స్ అనేవి కొన్ని మిస్ అయిపోయాయి మా పాప వల్ల. సో, ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇంకా హాఫ్ అన్ అవర్‌లో అమ్మని చూడబోతున్నాం అనంగా తీసిన వీడియో అండి. దసరా నవరాత్రుల సందర్భంగా ఎంత అందంగా డెకరేషన్ చేశారో పూలతో అమ్మవారి టెంపుల్‌ని. నాకైతే భలే ఆనందంగా అనిపించింది. మీరు కూడా చూడండి. ఇక్కడికి వచ్చిన వెంటనే మాకు ఒక స్లోగన్ అయితే వినిపిస్తుందండి. అది ఏంటంటే ఓం శ్రీ కనక దుర్గాయే నమః
సో ఈ స్లోగన్ అయితే మేము మనసులో నిక్షిప్తం చేసుకొని ముందుకైతే వెళ్ళిపోయాము. అందుకే మాకు దర్శనం బాగా జరిగింది. మాకు దర్శనం అయ్యేసరికి 10 అయిందండి. సో మేము 4కి అయితే డీమార్ట్కి అయితే వెళ్ళాము మా పాపకి నైట్ డ్రెస్ అవి తీసుకుందామని. సో ఈ వీడియోలో మేము ఏమేమి చూసాము, ఏమేమి కొన్నామని డీటెయిల్గా చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మేము ఏమేమి తీసుకున్నామంటే మా పాప కోసం 3 నైట్ డ్రెస్ సెట్స్ అండ్ అలాగే ఒక డైలీ వేర్ సెట్ తీసుకున్నామండి. దసరా రోజు నైట్ అయితే ఇక్కడ భవానీపురంలో అయితే ఊరేగింపు జరిగిందనమాట. ఇంకా ఎక్కడెక్కడికి ఊరేగింపు జరుగుతుందో మనకైతే తెలియదు. సో ఇక్కడైతే అమ్మవారికి ముందుగా వారు పోసి తర్వాత టెంకాయ, పసుపు, కుంకుమ, కడ్డీలు అయితే సమర్పించారు. సో ప్రతి ఏటా 9 అవతారాల్లో మనకు ప్రత్యక్షమయ్యే అమ్మవారు ఈ సంవత్సరం మాత్రం 11 అవతారాల్లో మనకు ప్రత్యక్షం అవుతుంది. 11 మంది 11 అవతారాలు వేసి ఎంత బాగా కళాకారులుగా కనిపిస్తున్నారో చూడండి.
లైట్ పడుతుంది, పొగ పడుతుంది. సాయంత్రం సంధ్య వేళ శ్రీ దుర్గ అమ్మవారు పారివేశవాళ్ళు పండుగలకు సంబంధించిన అమ్మవారిని దర్శించుకొని వెనక ప్రసాదాలు పెడుతున్నారమ్మా. అమ్మవారి వెనక ప్రతి ఒక్కరు ప్రసాదం తీసుకోవాల్సిందిగా పేర్చున్నాము. అమ్మవారికి Halo,